ఇక డీటెయిల్స్ చూస్తే దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ అభివృద్ధి గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడి వెళ్లిపోయారని విమర్శించారు. కొత్తగా కర్మాగారాలు ప్రకటిస్తారనుకున్నామని చెప్పారు. ప్రధాని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ కు పీఎంఓ నుంచి ఆహ్వానం కూడా అందలేదని ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చెప్పినా తెలంగాణ అభివృద్ధి అనేది ఆగదు. ఇంకా ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా రెచ్చగొట్టినా కూడా మా లక్ష్యం ఒకటే, తెలంగాణ అభివృద్ధి, అది కూడా కరీంనగర్ అభివృద్ధి కావాల్సిన మా లక్ష్యం. నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఆగం మేము. ఎవరు ఆపే ప్రయత్నం చేసినాడు అభివృద్ధి ఆపం. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాల పరిపాలనలో ఈ కరీంనగర్ నగరం ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. విశాలమైన రోడ్ల మీద టవర్స్, రోడ్ల మీద ఎక్కడ కూడా విరిగిపోయిన పోల్స్ కానీ, వంగిపోయిన పోల్స్ కానీ, రోడ్డు మధ్యనే ట్రాన్స్ఫార్మర్లు, రోడ్డు మధ్యనే పోల్స్ లేవు. అన్ని తీసేసమైన టవర్స్ పెట్టుకొని రోడ్స్ అన్ని విశాలంగా చేశాం. ఇక్కడ జనాభా పెరుగుతాయి కానీ రోడ్లు పెరిగాయి. జనాభా పెరుగుతుంటాయి కరీంనగర్ నగరంలో, రోడ్స్ అంతే ఉంటాయి. కానీ ఉన్న రోడ్స్ విశాలంగా ఉండాలని చెప్పి అద్భుతంగా విశాలంగా రోడ్స్ వేస్తున్నాం. దాంతోపాటు ఉన్న రోడ్స్ ఎంక్రోచ్మెంట్ కాకుండా, ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా కరీంనగర్ నగరంలో అద్భుతమైన రోడ్లు తీర్చిద్దాం. రోడ్లు వేయడమే కాదు, కోట్లాది రూపాయలు వెచ్చించేసుకొని ఆటోమేటిక్ స్వీపింగ్ మిషన్ తీసుకొచ్చుకొని ఈ నగరాన్ని కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉంచాం. ఎక్కడ చెత్తగా నడుకున్న రోడ్ల మీద. గతంలో రోడ్ల మీద చెత్త కుండీల పక్కకు పందులు స్వైర విహారం చేస్తుండే. అలాంటి పరిస్థితి లేదు తెలంగాణ కరీంనగర్ నగరంలో. రోడ్ల మీద చెత్త కుండీలు ఉండవు, చెత్త కనబడది, చెత్త పక్క చుట్టూ కూడా పందులు ఉండే పరిస్థితి లేదు. ఈ నగరం పరిశుభ్రంగా ఉన్నది. ఇంకా పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. సిమెంట్ రోడ్లు అన్నీ కూడా చేసుకుంటున్నాం. 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ 8 సంవత్సరాలు చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు వేస్తూనే ఉన్నాం. కొన్ని రోడ్లు పెండింగ్ ఎందుకున్నాయంటే సప్లై కోసం ఆపినాం. గతంలో ఇక్కడ నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. మా మహిళా సోదరి మనులు ట్యాంకర్ల వెంబడి బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పోయే పరిస్థితి ఉండే. లేదు ఆ పరిస్థితి. రోజు నీళ్ళు ఇస్తున్నాం. పక్కనే మారిన రోజు నీళ్ళు ఇస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, రోజు నీళ్ళతో పాటు ఎప్పుడు నల్లవిస్తే అప్పుడు 24 hours నీళ్ళు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. సో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మేము నేర్చుకున్నది అదే, అభివృద్ధి నేర్చుకున్నాం, వేరే నేర్చుకోలేదు. ఆ కుట్రలు కుతంత్రాలు తెలివే మాకు తెలిసిన వాళ్ళు ఒకటే, ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి చేయడం, అదొక్కటే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి వేల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ నగరం అభివృద్ధి కావాలి, ఈ నగరం భావితరానికి ఒక మంచి నగరం అందియాలి అనే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు పద్మనగర్ శివారు ప్రాంతం, హైదరాబాద్ సంపద తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి ఆ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీపీసీలో విద్యుత్ చౌర్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా బొగ్గే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రాజెక్టు నీళ్ళు ఎత్తుకుపోయే ప్రాజెక్టు పనిచేస్తున్నారు. దీన్ని ఎట్టి బస్సులో మా తెలంగాణ భావితరాన్ని సమాజానికి ఇది ఒక ఆస్తిగా ఉంటుంది. కాబట్టి ఎట్టి బస్సులో మీ పరిపాలన కోరుకోరు. మీ పాలకులు వస్తే, నాయకులు వస్తే డెఫినెట్గా తగిన సమాజం చెప్తాం. ఒక్క ఓటు మీరు ఎంత పాదయాత్రలు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఒక్క పడే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి కడితే చాలా బాగుంది. కానీ ఒక అపోజిషన్ లీడర్గా మాట్లాడు చాలా బాధాకరం. భారతదేశం ఒక సెక్యులర్ దేశం. మీరు ప్రధాని, మాకు కూడా ప్రధాని, భారతదేశ ప్రజలందరికీ ప్రధాని. మీరు ప్రధానమంత్రి హుందాగా మాట్లాడాలి. కానీ ఒక రాజనాయకుడు మాట్లాడు చాలా బాధాకరం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ అన్న ఆఫీస్కి ఇవ్వలే. ఇదేనా మన సంస్కృతి? ఇదేనా గౌరవం? ఈరోజు ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తుంటే మేము ఆశపడతాం. మేము జిఎస్టీ కడుతున్నాము, లక్షలాది కోట్ల మేము జిఎస్టీ కడుతున్నాము, అందుకన్నా వస్తుందని చెప్పి మేము ఆశపడతాం. కానీ కట్టడం మేము, ఉంచడం గుజరాత్. కానీ మీరు మా జిఎస్టీ సుమారు 4 లక్షల కోట్ల జిఎస్టీ కడితే 4 లక్షల కోట్ల జిఎస్టీ మేము కడతాం. మీరు మాకు ఇచ్చేది 2 లక్షలు. ఇదంతా గుజరాత్ ప్రభుత్వం కదా.
అంటే శ్రమ మాది మొత్తం గుజరాత్గా. నిన్న వచ్చినప్పుడు రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి వచ్చినప్పుడు ఏదో మాకు ఆశిస్తారు కావచ్చు, ఫలాలు ఇస్తారు కావచ్చు, గొప్ప ఫ్యాక్టరీ ఇస్తారు కావచ్చు, గొప్ప కర్మాస్తారు కావచ్చు అని ఆశపడ్డాం. కానీ రాజకీయ విమర్శలు వచ్చి కానీ ఇక్కడ మా ఆశించడం లేదు. ఇది అంతా కూడా గుజరాత్ ప్రాంతం ఉత్తరప్రదేశ్ అయితే ఉత్తర భారతదేశం అయితే మరి దక్షిణ భారతదేశ ప్రజలు భారతదేశ ప్రజలు కారా? ఈ దక్షిణ భారతదేశం అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద వివక్ష? ఎందుకు మా వివక్ష? పన్ను మాయి అభివృద్ధి డెఫినెట్గా రాబోయే కాలంలో మా పరిపాలన మేము పరిపుతున్నాం, మా రాష్ట్రాన్ని మేము పెంచుతున్నాం. ఈ రాష్ట్ర పరిపాలన మీద మీరు కన్నేర్పజాలు డెఫినెట్గా కాలంలో బీజేపీ పార్టీకి గతంలో ఎలాగైతే చుట్టూ తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ పాలకులారా మీరు రాజకీయ కోణంగా ఆలోచించి మీరు ప్రధాన హోదాలో ప్రధానమంత్రిగా ఆలోచించండి. భారతమంతా